శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాసుల వారికి 12 రాసులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను గనక పరిశీలిస్తే ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అత్యద్భుతమైన అవకాశాలు. ఇది రీక్యాప్ తీసుకోండి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఇది చక్కని అవకాశాలు. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాన్ని ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అత్యద్భుతమైన కాలము. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. తండ్రి గారి పట్ల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో వాగ్వివాదాలు చేయకండి. భూ సంబంధ రీత్యా క్రయ విక్రయాదుల్లో విశేషమైన లాభాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ప్రస్తుత కాలం పూర్తవుతాయి. మీ యొక్క మిత్రులతోటి ఎప్పుడూ కూడా వాగ్వివాదాలు చేయకండి. మిత్ర శత్రుత్వాలు ఏర్పడేందుకు అవకాశాలు కలవు. షష్టమ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు కుజగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి. స్థానచలనానికి సంబంధించిన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చేయకండి. ఈ యొక్క రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుత కాలంలో శుభ ఫలితాలన్నీ ఆలస్యంగా పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవిబుధులకు సూర్య నమస్కారాదులు ప్రతినిత్యము ఆరాధించడము, ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్య భగవంతునికి గోధుమలు ఒక 6 సార్లు సమర్పించే ప్రతిసారి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేస్తూ సూర్యునికి 6 సార్లు గోధుమలు వదిలి మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా చేస్తున్న పనుల్లో గాని చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఎవరినైతే మంచిగా నమ్మి వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయో అటువంటి సందర్భంలో వాళ్ళ వైపు నుంచి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు కుజగ్రహాన్ని ఆరాధించాలి. అదేవిధంగా స్త్రీ మూలక వివాదాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అష్టమంలో సంచరిస్తున్న శుక్రగ్రహ సంచారానికి ప్రత్యేకంగా పేదవారికి దానిమ్మ పళ్ళను డొనేట్ చేసినా, లేకపోతే పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి పేదవారికి అన్న సంతర్పణ ఒక ఇద్దరికైనా ఏర్పాటు చేసినట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యరీత్యా కుటుంబ పరంగా మంచి జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న షష్టాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినలేదు అనే భావనతో కొందరు తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన పనుల్లో స్థానచలన బదిలీలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. విద్యార్థులకు
విద్యల్లో బాగా రాణించేందుకు చక్కని అవకాశాలు లాభిస్తాయి. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న కాలేజీల్లో కానీ ఉద్యోగాలు పొందే అనుకూలత ప్రస్తుత కాలంలో వీరికి లభించబోతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచార ఫలితంగా ఎక్కడైతే మనం పేరు ప్రతిష్టలు పొందాలో, ఎక్కడైతే మనం శ్రమ పడుతున్నామో ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేని పరిస్థితి ప్రస్తుత కాలం ఎదురు చూసే అవకాశం కలదు. వివాహ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ప్రేమ వివాహాలకు సంబంధించి ఇంట్లో చెప్పడానికి, పెద్దలతో సంప్రదించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా పొందడం జరుగుతుంది. తదుపరి అంశాలలో మీ జీవితానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా గురుగ్రహ అనుగ్రహానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత, పలుకుబడి పొందుతారు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రారంభ కాలంలో చంద్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కొంత మానసిక చింతనను ఎదుర్కొని ఆ తర్వాత స్థిరమైన జీవితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశాలు కలవు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న ద్వితీయ పంచమాధిపతి అయిన గురుగ్రహ సంచార ఫలితంగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించినట్లయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా కార్యజయం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారానికి సంబంధించి ప్రత్యేకంగా గురువారం నాడు ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేయడము, అదేవిధంగా సంధ్యా సమయంలో గురుగ్రహ సంబంధమైన ఆలయాలలో కేసరి రవ్వ కేసరిని పసుపు వర్ణములో గాని ఆరెంజ్ వర్ణంలో ఉన్న కేసరిని తీపి పదార్థాలను గుళ్ళో ప్రసాదంగా కనుక పంచినట్లయితే ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విషయాన్ని చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా కళ్యాణ జీవితం కోసం ఎదురు చూస్తున్న యువతి యువకులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కోరుకున్న వారు జీవిత భాగస్వామిగా లభిస్తారు. మంచి వైవాహిక జీవితాన్ని పొందేందుకు చక్కని అవకాశాలు లభిస్తాయి. తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. చతుర్థ స్థానంలో శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు మంచి గుర్తింపు రావడానికి, విద్యలో బాగా రాణించడానికి అత్యధిక శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు ఏదైనా ఒక సబ్జెక్టు అర్థం కానప్పుడు మీ మాస్టర్ గారిని మరలా తిరిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఆ యొక్క సబ్జెక్టులో వెనుకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ఉంటేనే మీరు కోరుకున్న మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రవి బుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. మీ యొక్క సంతానము తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం నడుచుకుంటారు. షష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ధన సంపాదనకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని జాగ్రత్త పడుతున్నారో, ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కలత్రరీత్యా అంటే జీవిత భాగస్వామి ద్వారా శుభం చేకూరుతుంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయం. ప్రత్యేకంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో మీరు చేపట్టిన విధంగా అన్ని రకాల శుభాలు పొందుతారు. అనుకోని ధనలాభము, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలించడము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి విశేషంగా జరుగుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద
ఈ రాశి వారికి లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా వివాహ జీవితం ఆలస్యం కాకుండా ఉండడానికి గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించాలి. ఓం భృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని స్మరణ చేయడము, ప్రత్యేకంగా తల్లిగారి పాదాలకు నమస్కరించి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేపట్టడము, అదేవిధంగా గురువారం నాడు బ్రాహ్మణునికి పసుపు రంగు వస్త్రము, అదేవిధంగా శనగలు 1.25 కిలో, పీచితీయని టెంకాయ 2 ఇస్తరాకులు, బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక గురువారం నాడు దక్షిణ ఇచ్చి మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుడు జరుగుతున్న సందర్భంలో కుజగ్రహానికి సంబంధించి ఓం భౌమాయ నమః అనే మంత్రాన్ని గాని, లేదా కుజునికి ప్రతిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందకరమైన జీవితము, ఆర్థిక లాభము సకాలంలో పొందుతారు. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.